లోకేష్ శాఖ ఎవరో కాదు, నీ శాఖే. అసలు నీ శాఖనే నువ్వు పట్టించుకోవట్లేదే, ఏమిటి అన్యాయం? అదేమంటే ఇంకో మాట కూడా అడుగుతా నేను, చెప్పండి మీరు సమాధానం. తప్పో రైటో, మీ అన్నగారు నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకోవాలని అనుకున్నావంట, అది ఒక పెద్ద తప్పు అనుకుంటే అనుకున్నావు. చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చాడు, ఇంత బోర్ని ఇచ్చాడు, చూశారుగా మీరు. కొణిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని లెటర్ రాసి ఇచ్చాడు. ఏమైంది లెటరు? ఏమైంది? అసలు ఎవడన్నా లెటర్ రాసిస్తాడా? మంత్రివర్గంలోకి తీసుకుంటాను పలానా నాన్నని పలానా వ్యక్తినని ఎవరైనా ముందుగా లెటర్ రాసి ఇస్తారా? లెటర్ రాసి ఇస్తే ఇంతవరకు ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు? సిగ్గుందా? అడిగే దమ్ముందా? ఏంటిది? ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా వచ్చి డ్యామ్ డూమ్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానివ్వను, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానివ్వు. ఏంటి ఆ నామస్మరణ? నాకు అర్థం కాల. 2019 ఏం చెప్పా గుర్తుందా? ఏమన్నాయి పవన్ కళ్యాణ్ గారు? 2019లో మీరేమి చెప్పారో గుర్తుందా? డైలాగ్, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు, నాది హామీ, రానివ్వను అన్నావు. వచ్చాడుగా? వచ్చాడు రాలేదా? మళ్ళీ వాళ్ళు ఏమన్నావు? రానివ్వను, ఆపేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వను అంటాం కంటే డైలాగ్ మార్చి చెప్పు. చంద్రబాబునే నేను మోస్తాను, చంద్రబాబునే అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, చంద్రబాబునే భుజాన్ని ఎక్కించుకుంటాను, చంద్రబాబు నాకు అన్ని సదుపాయాలు చేస్తున్నాడు, నాకేమీ అభ్యంతరం లేదు, చంద్రబాబును మొయ్యటమే నా పని, నేను సెకండ్ గ్రేడ్ లీడర్గానే బ్రతుకుతాను అని చెప్పాయా. మేమే మాట్లాడాం, మాకెందుకు ఇంకా గొడవ? అది ఉంటే మీ జనసేన వాళ్ళకి కాపులకి సంబంధించిన వ్యవహారం. మా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి శాఖలు చేస్తాడు, ఇక రెండే పనే లేదు అని చెప్పు. అప్పుడప్పుడు వెళ్ళి షూటింగ్లు చేసుకో, ఎప్పుడన్నా వచ్చి డైలాగులు చెప్పు, ఇంతేగా. అసలు నీకు ఈ ప్రభుత్వంలో అసలు భాగస్వామ్యం ఉందా అని అడుగుతా ఉన్నా. ఉప ముఖ్యమంత్రికి పేరు, హెలికాప్టర్లో సీటు, స్పెషల్ ఫ్లైటు తప్ప అసలు ఉప ముఖ్యమంత్రిగా ఈ పరిపాలనలో నీ భాగస్వామ్యం ఏది అని అడుగుతా ఉన్నా. లేదు, భాగస్వామ్యం అవసరంలా, నాకు ఆఫీస్ కడితే చాలు, క్యాష్ కొడితే చాలు అనే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అధికారంలో రానియడంట, ఆపేస్తాడంట, గేటు గారు కాపలా కాస్తాడంట. చంద్రబాబు నాయుడికి గేటు దగ్గర కాపలా ఎవరొద్దన్నారు? 15 సంవత్సరాలు కాదు, బతికున్నంత కాలం చంద్రబాబు దగ్గరే కాపలాగాయి, మాకేం అభ్యంతరం లేదు. మమ్మల్ని ఆపటం నీ వల్ల కాదు, చంద్రబాబు వల్ల కూడా కాదు. ప్రజలు మమ్మల్ని కావాలనుకున్నప్పుడు మేము అధికారంలోకి వస్తాం. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఫైట్ చేసేటటువంటి తత్వం కలిగిన వాడు తప్ప పవన్ కళ్యాణ్, చంద్రబాబు, భారతీయ జనతా పార్టీ, ఇంకెవరు ఉంటే వాళ్ళు అందరినీ కట్టగలుపుకొని వచ్చేటటువంటి స్వభావం కాదు మాది. ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించాం, దురదృష్టవశాత్తు ఓడిపోయాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ జనం ప్రభంజనలాగా వస్తున్నారంటే దాని బాడీ లాంగ్వేజ్ ఏంటి? వాళ్ళు గుట్లుగా వస్తున్నారంటే అయ్యా పొరపాటు అయిపోయిందయ్యా, మిమ్మల్ని కాదని ఆ దుర్మార్గమైన కూటమిని ఎన్నుకున్నాం, నువ్వు మళ్ళా నేను ఎన్నుకుంటావు అనేటువంటి సంకేతాలు పంపుతున్నారు. అందుకే మేము రానియో. 4 సంవత్సరాలు ఉంది స్వామి. ఓ పవన్ కళ్యాణ్